వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 13 నియోజకవర్గాలకి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. మిగిలిన 4 నియోజకవర్గాలు, ఎంపీ పార్లమెంట్ సంబంధించిన 4 నియోజకవర్గాలకి ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు వెంబడి ఇటు బట్టి విక్రమార్క గారు కీలక నేతలు కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో ఈరోజు దాదాపుగా 6 నుంచి 7 గంటల లోపు అభ్యర్థుల ఎంపిక అనేది కసరత్తు దాదాపుగా ఖరారైపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే వీళ్ళకి ఇప్పటివరకు ఖమ్మం సీట్ ఎవరికి ఇవ్వాలి అన్నది మాత్రం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. సో ఖమ్మం సీట్ ఎవ్వరు ఊహించని పేరు అనేది ఇప్పుడు బయటికి రావడం ఇది సంచలనంగా మారుతుంది. సో ఇప్పటికే ఖమ్మం సీటు పైన ఇటు మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని గారు కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన కుటుంబీకులు కూడా వాళ్ళు కూడా ఎంపీ అభ్యర్థానికి గాంధీ భవన్లో అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కీలకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ మల్లు బట్టి విక్రమార్క అన్నట్టు కూడా అయిపోయింది. సో ఇక్కడ ఈ ముగ్గురు మంత్రులల్లా ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తాయో అని చెప్పేసి ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రుల ప్లేస్లో అంటే పక్కన పెట్టేసి కొత్తగా 2 పేర్లను అనేది ఇప్పుడు ఏఐసిసి కావచ్చు, సిడబ్ల్యూసి సమావేశాల్లో వీళ్ళిద్దరు పేర్లు అయితే బయటికి వస్తున్నాయి. సో మొత్తానికి ఖమ్మం పార్లమెంట్ సంబంధించి రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త, అలాగే లోకేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడు, అలాగే భట్టి గారి పాదయాత్రకు సంబంధించి కూడా మొదటి నుంచి చివరి వరకు చూసుకున్నారు. అలాగే స్పోక్ పర్సన్గా మంచి పేరుంది. ఒక బీసీ నేత. సో బీసీ నేతకు కూడా అవకాశం ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఉద్యమకారులకి మేము ఎంపీ సీట్ ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక యువకుడిగా లోకేష్ యాదవ్కి ఇస్తే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల పైన కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక లోకేష్ యాదవ్కి ఇచ్చిన, ఇటు రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త వారికి ఇచ్చినా కూడా మిగతా ముగ్గురు మంత్రుల నుంచి ఎటువంటి భేదాభిప్రాయాలు అనేది ఉండదు. మళ్ళీ ఇక్కడ ముగ్గురిట్లో ఎవరికి ఒక్కరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే మళ్ళీ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం వరకు అయితే లోకేష్ యాదవ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాజేంద్ర ప్రసాద్ లోకేష్ యాదవ్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరికి కాకపోతే మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే మల్లు నందిని అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మాలా మాదిగా అనే కాన్సెప్ట్ అనేది బయట సోషల్ మీడియా ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికీ ఇచ్చినటువంటి సీట్లలో మల్లు రవి గారు కావచ్చు, మన పెద్దపల్లి గడ్డం వంశీ కావచ్చు. సో వీళ్ళకి అంటే మాలా కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీలోనే మాలా కమ్యూనిటీకి సంబంధించి దాదాపుగా ముగ్గురికి టికెట్లు ఇచ్చారు, ముగ్గురికి అవకాశం ఇచ్చారు. సో మాదిగ కమ్యూనిటీని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. మరి ఇక్కడ ఎవరికి ఇస్తారనేది ఒక వేచి చూడాల్సిన విషయం. మరి మాలా సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఇస్తారా, లేకపోతే కొత్తగా మాదిక సామాజిక వర్గం సైడ్ ఎక్కడన్నా మళ్తారా? మరి ఇప్పుడు పెద్దపల్లి ఒకవేళ ఇక్కడ ఇవ్వాలనుకుంటే పెద్దపల్లి స్థానం మార్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అండ్ వీలైతే ఇక్కడ నార్కర్నూలు అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. సో ఇక్కడ మాలా మాదిక కమ్యూనిటీని కూడా ఈక్వల్గా చూసే అవకాశాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా లోకేష్ యాదవ్ లాంటి వ్యక్తికి ఇస్తే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము బీసీలకు ఇచ్చినాం గెలిచే సీట్లు అని చెప్పేసి కూడా చెప్పుకునే అవకాశం ఉంది. అండ్ వి హనుమంతరావు గారు కూడా చాలా ఫైట్ చేశారు ఖమ్మం టికెట్ నాకే అని చెప్పేసి. వారి పేర్లు అయితే స్టార్టింగ్ నుంచి అయితే వినపడలేదు. మరి చివరి నిమిషంలో ఏమవుతుంది అనేది చూద్దాం. అలాగే హైదరాబాద్ చూసుకున్నట్టయితే టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా అలాగే షెహనాజ్ తోప్సం పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలంటే ధీటైన నేత కావాలి. మరి నాంపల్లి నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ మొన్నటి వరకు పోటీ చేస్తా అన్నారు. మరి ఫిరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ ఆర్ లేకపోతే ఇంకేదైనా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అయితే సానియా మిర్జానే ఎందుకంటే ఒక క్రీడాకారిణిగా, తర్వాత తెలంగాణ మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా,
తర్వాత సోనియా మిర్జా అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే పేరు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కాబట్టి సో ఇలాంటి సమయంలో సానియా మిర్జా తోటి రంగంలోకి దింపాలని చెప్పేసి ఇటు ఓవైసీకి చెక్ పెట్టాలంటే సానియా మిర్జా లాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా సెట్ అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ విధంగా భావిస్తుంది. అండ్ సానియా మిర్జా రిటైర్మెంట్ ఇచ్చి పాకిస్తాన్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకొని మొన్నటి వరకు పాకిస్తాన్లో ఉండి విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ భారతదేశం హైదరాబాద్ గుర్తుకొచ్చింది. మరి అట్లాంటి వ్యక్తికి అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అటు ఓవైసీకి చెక్ పెట్టాలంటే సానియా మిర్జానే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. తర్వాత షెహనాజ్ తబ్సం పేరు. తర్వాత కరీంనగర్ చూసుకున్నట్టయితే వెల్చర్ల రాజేంద్ర ప్రసాద్ ఆర్ ప్రవీణ్ రెడ్డి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. సో వెల్చర్ల ప్రవీణ్ రెడ్డి పేరు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. కాకపోతే మరి ప్రవీణ్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేయడానికి ఎందుకు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు అనేది తెలియదు. సో వెల్చర్ల రాజేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ బండి సంజయ్కి చెక్ పెట్టాలంటే కీలక నేత కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాలు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ కూడా 17 స్థానాలు ప్రకటించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెల్చెల్ల రాజేందర్ ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ వరంగల్ స్థానం ఇప్పటి వరకు ఆపింది కేవలం కడియం శ్రీహరి కోసమే అని చెప్పేసి కూడా అంటే ఈరోజుతో కన్ఫర్మ్ అయింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో కేవలం కడియం శ్రీహరి కోసమే వరంగల్ సీట్ని ఇన్ని రోజులు ఆపారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్ సీట్ కోసం మద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పోటీ పడ్డారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో కీలక నేతలు కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్గా అయితే కడియం కావ్య పేరు దాదాపుగా ఖరారైతున్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత కడియం శ్రీహరి పేరు కూడా వినిపించింది. కాకపోతే ఇక్కడ దానం నాగేందర్ ఎదుర్కొంటున్న సమస్యనే మళ్ళీ శ్రీహరి కనుక టికెట్ ఇస్తే మళ్ళీ రిజైన్ చేసి ఎంపీగా అయితే శ్రీహరి గారికి వచ్చే అవకాశం ఉంది పేరు. లేదు అంటే కడియం కావ్య పేరే దాదాపుగా ఖరారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో తండ్రి కూతుర్లు ఇద్దరు ఇట్లా ఎవరికో ఒకరికి అయితే దాదాపుగా ఖరారైంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ స్థానం కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దానం నాగేందర్ మాత్రం ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ రాజీనామాకు ఒప్పుకోకపోతే బొంతు రామ్మోహన్ని బరిలో దింపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ 4 నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా మార్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా ఈ రోజుతోటి 17 నియోజకవర్గాలకి ఫైనల్ చేసే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా ఖమ్మం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 3 మంత్రులు ఖమ్మం సీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ పోటీ చేస్తే చాలు తడిగుడ్డ వేసుకొని ఇంట్లో పండుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఇక్కడ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ గారు అయితే ఇప్పటి వరకు ప్రచారం కూడా స్టార్ట్ చేయలేదని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఎలాగో ఉండదు అంతంత మాత్రానే. సో వరంగల్లో ఆరూరి రమేష్కి అవకాశం ఇచ్చారు. అండ్ ఇది భారతీయ జనతా పార్టీ నుంచి. అండ్ వరంగల్ నుంచి ఇప్పటివరకు కడియం కావ్య పేరు మొన్నటి వరకు బీఆర్ఎస్లో వినిపించింది. ప్రస్తుతం ఎవరి పేరు అయితే ఖరారు చేయలేదు. అండ్ కాంగ్రెస్ మాత్రం కడియం కావ్య పేరు ఖరారు చేస్తుంది. అండ్ బీజేపీ నుంచి కరీంనగర్ నుంచి అయితే బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి అయితే వినోద్ కుమార్కి అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మాధవిలత, అలాగే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక శ్రీనివాస్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫైనల్గా ఇటు ఖమ్మం ప్రస్తుతం ఖమ్మం పంచాయతీ తేలితే ఈ 3 నియోజకవర్గాలు ప్రకటించడానికి పెద్ద సమస్యనే ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 17 స్థానాలకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. అలాగే బీఆర్ఎస్ 1 or 2 స్థానాలని సర్వే రిపోర్ట్లు అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? బీజేపీకి 10 స్థానాలు రావడం పక్కాన. అండ్ అధికారంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో మొత్తానికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.